శుభములు కలుగు నీకు. హాయ్ చరణ్. హాయ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటి చెల్లెల్ని తీసుకొచ్చావు? ఏదైనా పనుందా? లేదు సార్. డాడ్, వాళ్ళని నేనే తీసుకొచ్చాను. నువ్వా? ఎందుకు తీసుకొచ్చావు? నా ఫ్రెండ్స్ కోసం డాడ్. నీ ఫ్రెండ్స్ కోసం వాళ్ళని తీసుకురావడం ఏంటి? వాళ్ళకి వీళ్ళకి ఫ్రెండ్షిప్ కలుపుతున్నావా ఏంటి? డాడ్, ఏం డాడ్, ఒక్క నిమిషం ఉండొచ్చు కదా, అన్నింటికీ తొందరేనా మీకు? చరణ్, ఏంటిది? మేం నీకోసం వస్తే నువ్వెక్కడికో వెళ్ళిపోయావేంటి? ఎక్కడికో కాదు, మీకు గిఫ్ట్లు తీసుకురావడానికే వెళ్ళాను. ఏం గిఫ్ట్? శారీస్. శారీసా? హా. మీరు ఇలా షాక్ అవుతారని నాకు తెలుసు. కుమారక్క, ఇటు ఇదిగో, వీటిల్లో నీకు నచ్చిన శారీ నువ్వు తీసుకో. చరణ్ బాబు, ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలుసు కుమారక్క, నువ్వు ఈ సారీనే తీసుకుంటావని. వారాహి గారు, స్పెషల్ సారీ ఒకటి సెలెక్ట్ చేయమని చెప్పాను కదా, అది తన కోసమే. ఇంత మంచి చీర నాకు తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబు. అక్క, ఓకే ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, ఈ శారీస్లో మీకు నచ్చిన శారీ మీరు తీసుకోండి. నచ్చడం సరే, మాకు కట్టుకోవడం తెలియాలి కదా. మీరు ఈ క్వశ్చన్ వేస్తారని తెలిసే ఇదిగో నేను వారాహి గారిని తీసుకొచ్చాను. ఆవిడ చెల్లెల హాసిని మీకు శారీ కట్టడంలో హెల్ప్ చేస్తారు. వెళ్ళండి, మీకు నచ్చిన శారీ తీసుకొని లోపలికి వెళ్ళండి. శారీ కట్టుకొని రండి. ఇప్పుడు ఎందుకు ఇవి కట్టుకోవడం? ఈరోజు మా అమ్మకు చాలా ఇష్టమైన రోజు. ఈరోజు మా అమ్మ చక్కగా పట్టు చీర కట్టుకొని స్పెషల్గా పూజ చేసేది. అందుకే మా అమ్మకు మాటిచ్చాను, నా ఫ్రెండ్స్ అందరినీ చీరలో నీకు చూపిస్తానమ్మా అని. మీరెళ్ళి చీర కట్టుకొని రండి. ఈ మోడర్న్ డ్రెస్సెస్లో మిమ్మల్ని చూసి చూసి చాలా బోరింగ్గా ఉంది. మీరందరూ చీరలు కట్టుకొని చక్కగా వారాహి గారిలా అందంగా, ఒద్దికగా, అద్భుతంగా కనిపించండి. అబ్బో, మోడర్న్ అమ్మాయిలతో తిరిగే చరణ్ బాబు వారాహిని పొగుడుతున్నాడేంటి? వారాహి గారు, మీరు వీళ్ళని తీసుకెళ్ళి అచ్చం మీలా రెడీ చేయండి. నాకు ఎవరిని చూసినా మీలాగే కనిపించాలి. నాలాగా కనిపించాల్సిన అవసరం వాళ్ళకి ఉందండి. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది కదా. కరెక్ట్గా చెప్పావమ్మా. పదండి. రా. ఏదో పని మర్చిపోయినట్టు వెళ్ళావు, ఇదే నా పని? అవును డాడ్. హా, ఈ హ్యాపీ మూమెంట్లో ఓ హాట్ కాఫీ పెట్టుకొని తాగితే ఆ హైప్ అలా కంటిన్యూ అయిపోతుంది డాడ్. బాబుగారు, నాకెందుకో చరణ్ బాబు కావాలనే చీరలు కొన్నాడని, కావాలని వారాహి గారిని తీసుకొచ్చి మరీ వాళ్ళకి చీరలు కట్టిస్తున్నాడని, దీని వెనక ఇంకేదో ఉందని నాకు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. హా? ఆ? నేనేమైనా చెప్పానా? లేదు కదా. వెళ్ళు, వెళ్ళి ఆ కాఫీ సంగతి ఏంటో చూడు. మళ్ళీ వాడు చేయగలుచుకుంటాడేమో. అలాగే బాబుగారు.
ఏదో జరుగుతోంది. ఆటో ఆపన్నా, ఆపండి 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 ఆపండి. వచ్చేసింది పిరికి రాణి. నేను చెప్పిన అడ్రస్కి కరెక్ట్గా పరుగులు తీస్తోంది. సార్ 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 నేను వచ్చేసాను సార్. బిల్డింగ్ కిందే ఉన్నాను, వచ్చేస్తున్నాను. మీరు మా ఆఫీస్ బిల్డింగ్ దగ్గరికి వచ్చారు, కానీ ఆఫీస్లోకి రాకుండా ఎదురు బిల్డింగ్లోకి వెళ్ళిపోతున్నారు. అదేంటి సార్, నాకు మీరు ఈ బిల్డింగ్ పేరే చెప్పారు కదా. అడ్రస్ ఈజీగా తెలియడం కోసం ల్యాండ్ మార్క్ ఉంటుందని ఆ బిల్డింగ్ పేరు చెప్పాను, కానీ అది కాదు. దాని ఎదురుగా ఉన్న కొత్త బిల్డింగ్ 4th ఫ్లోర్కి రండి, మా ఆఫీస్ కనిపిస్తుంది. అది కాదు సార్. ఏమండి, మీరు త్వరగా రావాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను వచ్చేస్తున్నాను. 2 minutesలో పైన ఆఫీస్లో ఉంటాను. ఓకే. ఏమండి, చెప్పండి. వి సొల్యూషన్స్ ఆఫీస్ ఇదే కదా? అవునండి. మీరు? నాకు ఈ కంపెనీ నుండి ఫోన్ వచ్చింది. HR పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఓకే ఓకే, ఇప్పటికే లేట్ అయిందండి. త్వరగా మీ ప్రొఫైల్ ఇచ్చి కూర్చోండి. మా మేడం ఇప్పుడే మీ గురించి అడిగారు. మేడం అంటున్నారు. నాకెవరో సార్ ఫోన్ చేశారు కదా. ఓకే ఓకే, అది ఆయన మా మేనేజర్ సార్. ఇంటర్వ్యూ తీసుకునేది MD మేడం. ఓకే. మేడం పేరు? సురేఖ. సురేఖనా? నేను ఇంకా రేఖేమో అనుకున్నాను. రేఖ ఎవరండి? ఆహా, ఏం లేదు. వెళ్ళి కూర్చోండి, వెయిట్ చేయండి. ఏమే కళ్యాణి, ఇంతసేపు ఎక్కడికెళ్ళావే? నిన్ను నమ్మి నానబోస్తే పుచ్చి బూరెలవుతాయి. అమ్మమ్మ, అసలే మండిపోతుంది నాకు. నువ్వింకా రెచ్చగొట్టకు. అయ్యో, నేనేమన్నానే తల్లి? నా మీదెందుకు అలా గైగైలాడుతున్నావు? కళ్యాణి, ఏమైంది? ఎందుకలా అమ్మమ్మ మీద కేకలేస్తున్నావు? అమ్మా, జిమ్లో నుంచి బయటికి రాగానే రేకొచ్చి ఇరిటేట్ చేసింది. సునైనా, సునైనా. సునైనా ఇందాకే ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోయిందా? ఆ?
లేదంటే అయ్యేవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా ఏంటి? నువ్వు అక్కడ రేఖతో గొడవపడి సునైన విషయం మర్చిపోయావు. ఇక్కడ సునైన టైం అయిపోతుందని ఆదరాపాదరగా పరుగులు తీసింది. ఎవరు తీసుకెళ్లారు అక్క? ఎవ్వరూ తీసుకువెళ్ళలేదమ్మా. సునైన ఒక్కతే వెళ్ళింది. ఒక్కతే వెళ్ళిందా? అదేంటమ్మా, సునైనాకి చాలా భయం కదా. భయం అనే నేను వద్దన్నాను. కాని ఇదిగో పిన్ని వినలేదు, సునైనా ఉండలేదు. టైం అయిపోతుందని తను పరుగులు తీస్తుంటే మీ అమ్మమ్మేమో వెనకాలే వంత పాడింది. సరే పగలే కదా అని నేను కూడా వెళ్ళమన్నాను. అవునమ్మా, ఎప్పుడూ పిరికిది భయస్తురాలని దాన్ని తిట్టేవాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా వెళ్తానంటే ఎందుకొద్దనాలి? అమ్మమ్మ, అలా ఎందుకు వెళ్ళమన్నావు? తనెంత భయపడుతుందో, టెన్షన్ పడుతుందో. అమ్మా, సునైనా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ బాయ్స్ కాన్వెంట్ బ్యాక్ సైడ్ శ్రీనివాస అపార్ట్మెంట్ ఉంది కదా, దానిలో 4th ఫ్లోర్లోనట. సరే, నేను వెంటనే వెళ్తాను. ఎందుకులేమ్మా, దానికి కొంచెం ధైర్యం అలవాటవుతుందిలే. వద్దమ్మా, మళ్ళీ నేను రాలేదని నా మీద అలుగుతుంది. నేను వెళ్తాను. హా? చూసావా దీనికి చెల్లెలంటే ఎంత ప్రేమో? ఏంటి చీర కట్టుకోవడానికి ఇంతసేపా? తెలిసిన పని అయితే తడుముకునే పని ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడు ముట్టుకొని పని, ఎంత చిన్న పనైనా చాలా టైం తీసుకుంటుంది. వావ్! ఫ్యాన్సీ డ్రెస్సుల్లో కోతులా కనిపించేవాళ్ళు శారీస్లో దేవతల్లా కనిపిస్తున్నారేంటి? అది నీ చూపులో తేడానా, మాలో తేడానా? లేదు లేదు, ఖచ్చితంగా మీ డ్రెస్సింగ్లోనే తేడా. నిజంగా ఈ శారీస్లో మేమంతా బాగున్నామా చరణ్? చాలా బాగున్నారమ్మా. దిష్టి తగిలేంత బాగున్నారు. అయితే ఈ క్రెడిట్ అంతా వారాహి గారికే. ఇది నా క్రెడిట్ కాదు, శారీకి ఇవ్వాల్సిన క్రెడిట్. Is it? ఎస్, చీర అనేది చాలా గొప్పది. భారతీయ సాంప్రదాయంలో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని కట్టుకోవటం వల్ల ఇంత అందం ఎందుకొస్తుందా అని దీని మీద సైంటిఫిక్ గా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. మన శరీరంలో, ఈ భూమిలో, ఈ విశ్వంలోనూ ఎప్పుడూ ఒక శక్తి కదులుతూ ఉంటుంది. అది రౌండ్గా కదులుతుంది. ఆడవాళ్ల శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అలా రౌండ్గా కదిలే శక్తి ఉపయోగపడుతుంది. ఈ యూనివర్స్ నుంచి ఏ శక్తి మన వైపుకి వచ్చినా అది ముందు మన బట్టలని తాకి, తరువాత శరీరంలోకి, ఆ తర్వాత శరీరం లోపలి అవయవాల లోపలికి గుండ్రంగా తిరుగుతూనే ఎంటర్ అవుతుంది. అంతేకాదు, చీరని శరీరం చుట్టూ గుండ్రంగా కట్టుకునేలా ఏర్పాటు చేశారు మన సనాతన మనుషులు. అలా కట్టుకోవడం వల్ల ఏదైనా నెగటివ్ ఎనర్జీ మన వైపు వస్తే చీరలో చిక్కుకొని శరీరంలోకి వెళ్లకుండా ఆగిపోతుంది. ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ మాత్రం
రైట్ వేలో మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. అందుకే మన పూర్వీకులు చీరని క్రియేట్ చేశారని వేరే దేశాల సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరీ కనిపెట్టారన్నది సత్యం. ఆ పాజిటివ్ ఎనర్జీ వల్లే చీర కట్టగానే మనం ఇంకా అందంగా అట్రాక్టివ్గా కనపడతాం. వావ్ వావ్ వావ్, శారీ గురించి ఇది నేను ఎప్పుడు వినని విషయం. మీరు గ్రేట్ వారాహి గారు, నిజంగా మీరు గ్రేట్. అవును, ఇందాక మీ అమ్మగారికి ఇది చాలా ఇష్టమైన రోజని చెప్పారు. మీ ఫ్రెండ్స్తో శారీ కట్టించి మీ అమ్మగారికి చూపిస్తారని కూడా చెప్పారు కదా. మరి ఇప్పుడు మీ అమ్మగారు హ్యాపీ అవుతారా? ఖచ్చితంగా అవుతారు. అమ్మా, చూసావా, వీళ్ళందరినీ చూసావా? నీకిష్టమని నా ఫ్రెండ్స్ అందరికీ చీరలు కట్టించి రెడీ చేశాను. నువ్వు ఇప్పుడు హ్యాపీనా? అమ్మా, దీనంతటికి కారణం నా ఫ్రెండ్ వారాహి. మీట్ మై ఫ్రెండ్ వారాహి. అమ్మా, ఫ్రెండ్ అంటే మన స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారు. చూసావా, అర్థమైందా మనకి శారీస్ ఎందుకు తెచ్చాడో, వారాహి చేత ఎందుకు కట్టించాడో? ఇంకెందుకు, మనం రెచ్చగొట్టినందుకు వారాహిని ఫ్రెండ్గా చేసుకుంటానని ఫిక్స్ అయ్యాడు కదా. అందుకే వారాహికి బిస్కెట్స్ చేస్తున్నాడు. ఏంటండి అంటున్నారు? అంటే మాకు వారాహి గారు మాకు శారీస్ సూపర్గా కట్టారని అంటున్నాం. ఓకే, నాకు బిస్కెట్ అన్నట్టు వినిపించింది. చచా, వారాహి గారు శారీ కట్టడం గురించి చాలా బాగా చెప్పావు అని అంటున్నాను. వారాహి గారు, మీరు మా అమ్మని చాలా సంతోషపెట్టారు. చరణ్, మీ అమ్మగారి పేరు చెప్పి మాతో చీరలు కట్టించావు. వారాహి గారి కంటే నువ్వే గ్రేట్. మా చరణ్ బాబు ఎప్పుడూ గ్రేటే. ఇంకెంతసేపు? అందరూ వెళ్ళిపోయారు. చాలాసేపు అయింది, నన్నింకా పిలవలేదు. మేడం గారు నాకు ఫోన్ చేస్తే నేను మిమ్మల్ని లోపలికి పంపిస్తాను. ఈ ఆఫీసు ఎప్పుడు పెట్టారు? ఇది రీసెంట్గా పెట్టారండి. బేసిక్గా సెంటర్ ఆఫీస్ బిల్డింగ్ వైజాగ్లో ఉంది. అమ్మో, అంటే ఇప్పుడు జాబ్ వస్తే నేను వైజాగ్ వెళ్ళాలా? లేదండి, మీకు జాబ్ వస్తే ఇక్కడే వస్తుంది. ఇది కొత్తగా పెట్టిన బ్రాంచ్ ఆఫీస్. ఇంకో 1 monthలో ఇక్కడ ఆఫీస్ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అప్పుడు మీరు ఇక్కడే వర్క్ చేస్తారు. ఓకే, వెళ్ళండి, వెళ్ళి వెయిట్ చేయండి. ఓకే మేడం, ఇప్పుడే లోపలికి పిలుస్తాను.
రండి మేడం. మీరెందుకు? నేను వెళ్తానులేండి. మేడం ఆల్మోస్ట్ మీకు జాబ్ కన్ఫర్మ్ అయినట్టే. మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మేడం. రండి మేడం. మరి ఇంటర్వ్యూ? ఊరికే ఫార్మాలిటీస్ కోసం అంతే. రండి మేడం. ఎవరో లేరు. మేడం వాష్రూమ్కి వెళ్ళారు, మీరు కూర్చోండి. సునైనా ఇంటర్వ్యూ ఉందని చెప్పిందక్క. నాతో కూడా చెప్పింది. నేను ఇంటికి రావడం లేట్ అయింది. దాంతో తనొక్కతే ఇంటర్వ్యూకి వెళ్ళిపోయింది. ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో. ఎవరైనా ఉన్నారా? అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. తనని ఎవరు లాక్ చేశారో తెలియక, ఎందుకు లాక్ చేశారో అర్థం కాక, ఒక్కతే ఉండడానికి ధైర్యం సరిపోక ఏడుస్తూ ఉండుంటుంది. సునైన కనిపించక ఇంట్లో వాళ్ళంతా వెతికి వెతికి వాళ్ళంతా ఏడుస్తూ